హాయ్ టు ఆల్. ఇప్పుడు మీరు చూస్తుంది డిస్ప్లే అనమాట. ఇది నాది పల్సర్ 180 2015 మోడల్. డిస్ప్లేది డిజిటల్ మీటర్లోది డిస్ప్లే పోయిందని చెప్పేసి అని వెహికల్ తీసుకొని వచ్చాను. డిస్ప్లేది లోపల అంతా ఓకే. అది వేయించిన తర్వాత ఈ పైన కవర్ కూడా చేంజ్ చేయించుకున్నానంటే పక్కనే బజాజ్ షోరూమ్ ఉంటే స్పీడోమీటర్ది పైన గ్లాస్ తెప్పించాను. ఇదిగోండి కొత్తది గ్లాస్ అనమాట. ఇది మనకి గౌరీశంకర్ థియేటర్కి దగ్గరలో ఉన్న షాప్ ఇది. వీళ్ళ దగ్గర 2 వీలర్వి 4 వీలర్వి అన్నీ దొరుకుతాయి. డూప్లికేట్ కీస్ కూడా చేసిస్తారు ఒరిజినల్ సీ బుక్ తీసుకొని వస్తే. తర్వాత నా వెహికల్ ఇదిగోండి రిమూవ్ చేసిన తర్వాత ఎలా ఉందో. స్పీడోమీటర్ కోసం అని ఓపెన్ చేసినప్పుడు సైడ్ ఇండికేటర్స్ డ్యామేజ్ అయినాయి, అవి కూడా తెప్పించేశాను. ఇది మనకి గౌరీశంకర్ థియేటర్ దగ్గర నుంచి ఒక 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హిందుస్థాన్ మీటర్స్ అండ్ కీస్ అని. వీళ్ళు కార్లకు సంబంధించిన ఈసీఎం వర్క్స్ కూడా చేసి పెడతారంట. వీళ్ళని నేను చాలా కాలం చూస్తున్నాను. వీళ్ళ దగ్గర సర్వీస్ చాలా బాగుంటుంది. ఇది నా వెహికల్ వచ్చేటప్పటికి ప్రజెంట్ కండిషన్. ఇది స్పీడోమీటర్ ఓల్డ్ది లోపల నెంబర్స్ ఉన్నది తీసేసి వేరేది వేయించాను. అదిగోండి లోపల ఆల్మోస్ట్ నా మీటర్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది, కొత్త మీటర్ లాగా తయారైంది. సో ఇప్పుడు దీన్ని నా బండికి ఫిట్ చేస్తారు. అది ప్రాపర్గా సెట్ అయితే చాలు అనేసి అని చెప్పని అనుకుంటున్నాను. లోపల కొత్త డైల్ వేశారు, ఇది పాత డైల్ ఇక్కడ డిస్ప్లే మీద ఉన్నది. ఫైనల్గా బండికి బిగిస్తూ ఉన్నారు. టెస్ట్ చేసి చూశాడు, ప్రాపర్ వర్కింగ్ బాగానే ఉంది అనేసి అని చెప్పాడు. ఒకసారి ఆన్ చేస్తాను చూడండి. ఫైనల్గా సెట్ అయింది. 2015 మోడలు, అరౌండ్ 1,06,000 చేంజ్ తిరిగింది. రీడింగ్ ప్రాబ్లం ఏమి ఉండదన్నా, నీకు డిస్ప్లే ఒకటే కాబట్టి మారుస్తుంది, మీ పాత రీడింగ్ అనేది కంటిన్యూస్ వచ్చేస్తుంది అని చెప్పాడు. మీటర్ వేసిన తర్వాత లుక్ చూడండి, మొత్తం కంప్లీట్గా మారిపోయింది. మీకు కూడా ఇలాగ ఏదన్నా స్పీడోమీటర్కి సంబంధించిన ఇష్యూస్ కానీ డూప్లికేట్ కీస్ కానీ కావాలని అంటే ఒరిజినల్ సీ బుక్ తీసుకొని వస్తే వీళ్ళు డూప్లికేట్ కీ తయారు చేసి ఇస్తారు. అండ్ మీటర్లకు సంబంధించినవి కూడా కొంచెం నమ్మకంగా మీరు వర్క్ చేయించుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఈ హిందుస్థాన్ మీటర్ అండ్ కీస్ని వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.